అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ రకంగా పరిపాలన సాగుతున్నదో మరి ఈరోజు ఇక్కడ మా గౌరవ శాసనసభ్యులు మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క నిర్మాణాలని మరి ఎలాంటి ఒక పద్ధతి లేకుండా ఎలాంటి ప్రొసీజర్ లేకుండా ఒక కక్షపూరితమైనటువంటి ఒక చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు ఈ పరిపాలన చూస్తూ ఉంటే మరి ఏ రకంగా ఈరోజు పరిపాలన సాగుతుందో స్పష్టంగా అర్థమవుతున్నది. రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, వాటిని దృష్టి మళ్లించడానికి ఇప్పటికే మా పార్టీ అధినేత పైన మా నాయకుల పైన దుమ్మెత్తు పోస్తూ ఆ కేసులు ఈ కేసులు అంటూ బనాయిస్తూ మరి ఈరోజు మా మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు 6,000 పైచిలకు విద్యార్థులు చదువుకునేటువంటి కళాశాల 3 దశాబ్దాలుగా ఇక్కడ ఉండి మరి అనేక మంది ఇంజనీర్లనే తీర్చిదిద్ది మరి దేశానికి ప్రపంచానికి అందించినటువంటి ఘనత ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి కళాశాల, ప్రతిష్టమైనటువంటి కళాశాల ఇది. ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఇలాంటి ఒక నోటీస్ ఇచ్చి, నా తూతు మంత్రంగా నోటీస్ ఇచ్చి దానికి సమాధానం చెప్పినా దానికి సాటిస్ఫై కాకుండా మరి ఈరోజు వర్కింగ్ డే, ఈరోజు ఎగ్జామ్స్ నడిచే సమయంలో మరి పెద్ద ఎత్తున మరి పొద్దున వచ్చేసి మీరు బండ్లు తీసుకొచ్చి మేము బిల్డింగ్ కూలగొడతామని వచ్చినప్పుడు ఇక్కడ విద్యార్థులందరూ కూడా తిరగబడ్డప్పుడు వారే వచ్చి స్వయంగా వాళ్ళందరూ కూడా సముదాయించి కూర్చోబెట్టి మాట్లాడి మనం అట్లా చేయొద్దు, ఆటంకాలకి మనం అడ్డుపడొద్దని చెప్పి వారిని సంజాయించిన తర్వాత మళ్ళీ మేమందరం వచ్చి మరి ఇక్కడ బాధ్యత గల అధికారి ఎవరున్నారంటే వారితో మాట్లాడితే వారందరూ కూడా ఏందా ఇంత అన్యాయం, ఇంత దౌర్జన్యం ఏంది అని మాట్లాడినప్పుడు మాకంతా కూడా సీఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సార్ అని చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ప్రజల యొక్క పాలన మర్చిపోయి, ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఇవ్వడం మర్చిపోయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానిపైన దృష్టి కేంద్రీకరించకుండా ఈ రకమైనటువంటి కార్యకలాపాలకి ముఖ్యమంత్రి గారి ప్రత్యక్షంగా వారి కార్యాలయం అంతా కూడా ఈ కూలగొట్టలపైన, కూల్చివేతలపైన దృష్టి కేంద్రీకరించి ఏ రకమైనటువంటి సందేశం ఈ రాష్ట్రానికి, సమాజానికి, దేశానికి ఇస్తారో ఒకసారి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వారు ఫోన్ ఎత్తారు. కలెక్టర్ గారి కార్యాలయంలో కూర్చొని గంటలు కూర్చుంటే స్పందించరు. జిల్లా శాసనసభ్యులము దీనిపైన జవాబు కోరి వెళ్తే, పేపర్ వర్క్ తీసుకొని పోతే అక్కడ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఎవరైతే మరి ప్రభుత్వం తరపున ఎవరైతే కౌన్సిల్ ఉంటారో వాళ్ళు స్పష్టంగా సోమవారం వరకు నోటిఫై అయింది ఆపమని చెప్పి జడ్జి గారు చెప్పినారంటే సమాధానం చెప్పే నాదుడు కలెక్టర్ కార్యాలయంలో లేడు. ఈరోజు ఈ రకమైన పరిపాలన దుస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. ఈరోజు ఈ రకమైనటువంటి చర్యలు మరి ఇవి సర్వ సమాజానికి మంచి సంకేతం పంపించేటి కావు. ఇది ప్రజాస్వామ్యంలో అనుసరించే విధానం కాదు. కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే మా మెసేజ్ పెడితే మా శాసనసభ్యులకు రెస్పాండ్ కాడు, కానీ పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తారంట. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు అడ్డొస్తే కేసులు బుక్ చేయండి ఫస్ట్ వాళ్ళ మీద అని చెప్తారంట. సమానం చెప్ప చేతగాక తూక ముడుచుకొని పోయి ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పనిచేస్తూ, అది కూడా ఏం పని, కూల్చివేతలు, అది కూడా అక్రమంగా ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా, దానికి సమానం చెప్పకుండా, దానిపైన ఇలాంటి చర్చ లేకుండా మరి ఈరోజు అది కూడా ఏ రోజు వర్కింగ్ డే రోజు పరీక్షలు జరుగుతూ ఉంటే వేల మంది విద్యార్థులు కళాశాలలో ఈ క్యాంపస్ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా నిన్న కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రొటెస్ట్ చేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి నిన్న మా శాసనసభ్యులు నిన్న అక్కడ మల్కాజ్గిరిలో ధర్నా చేసి కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తే వినతి పత్రం ఇవ్వడం కూడా పొరపాటేనా? పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా కేసు బుక్ చేయడమేనా? అంటే గతంలో మీరు 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు మీ మీద కేసులు పెట్టినామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అలాంటి ఎన్ని కేసులు అవుతుండే ఇప్పటివరకు? కాబట్టి ఈ రకంగా దిగజారినటువంటి పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది ఈరోజు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నిర్మాణాలు జరగనట్టు, ఎక్కడ కూడా ప్లానింగ్ ప్రకారం కాకుండా మరి వైలేషన్ చేసిన బిల్డింగ్ లేనట్టు, కేవలం మా శాసనసభ్యుడి ఒక బిల్డింగే దొరికినట్టు, అధికార యంత్రాంగం అంతా కూడా చిక్కనే ఉండి దాని కూడా పద్ధతి కాకుండా ఈ కూలగొట్టే జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే
స్పష్టంగా దీని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఈ యొక్క చర్య ద్వారా ఏ రకమైన సందేశం ఇస్తారో అర్థం చేసుకోవాలా. ఎవరు వచ్చినా కలుస్తానని ముఖ్యమంత్రి గారు అంటారు. మరి కలవనీకి రాకపోతే ఈ రకమైన చర్యకు పాటుపడతారా మీరు అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మేము ఏం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో నిన్న కూడా చూసినాం, మరి అంతకుముందు చూసినాం. ఈరోజు రకరకాలైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చి, అమలుగాని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలని ఇబ్బంది పెట్టుకుంటా, ప్రజలని తప్పుదో పట్టించి ఈరోజు 100 రోజులు దగ్గరకు వస్తా ఉన్నాయి కదా, ప్రజలు అడుగుతారని చెప్పి ఇలాంటి చర్యలకి కక్షపూరితమైన చర్యలు తీసుకొని మరి మా పైన, మా పార్టీ నాయకుల పైన, మా ఎమ్మెల్యేల పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ కలవాలి సమయం వచ్చినప్పుడు, ప్రజా సంబంధం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు, మాట్లాడతారు. వేదికలు ఉంటాయి, అసెంబ్లీ ఉంటుంది, రకాల వేదికలు ఉంటాయి, మాట్లాడతారు. కానీ ఈ రకంగా కక్షపూరితంగా గతంలో ఇదే పార్లమెంట్కి గతంలో ఇక్కడ మా మర్రి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేశారు. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేశారు. ఆ రోజు దురదృష్టం కొన్ని ఓటుతో మా అభ్యర్థి ఓడిపోయినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచాడు మళ్ళీ. కానీ అవన్నీ కూడా కక్ష పెట్టుకొని ఒక హుందాతనంతో ప్రవర్తించాలి. ముఖ్యమంత్రి అయినప్పుడు, ఒక బాధ్యత గల వ్యక్తి ఉన్నప్పుడు హుందాతనం రావాలి, ఆ కుర్చీకి గౌరవం తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా ప్రజలను భావించాలా. తప్పులుంటే చట్ట ప్రకారం తీసుకోండి, అందరినీ తీసుకోండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులది, ఎమ్మెల్యేలవి ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతలేవా, జరిగినాయి లేవా? అవన్నీ తప్పకుండా రేపు మా తెలంగాణ రాష్ట్ర మా పార్టీ, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన మా బీఆర్ఎస్ పార్టీ, మా సభ్యులందరం కూడా ఖచ్చితంగా రేపు వెళ్తాం. అధికారుల దృష్టి రేపు సిఎస్ గారితో టాప్ అపాయింట్మెంట్ తీసుకుంటాం, అధికారులతో మాట్లాడతాం. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయో దానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, లేకపోతే చర్యలు తీసుకుంటారా, లేకపోతే డెమోలిషన్ చేస్తారా అని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి పైన మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. కక్షపూరితమైన వాతావరణం సృష్టించొద్దు, ఆందోళనలు సృష్టించొద్దు, అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ఫస్ట్ ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందించండి. తాగునీరు లేక, సాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కరెంటు కట్టింగ్లతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిపైన దృష్టి పెట్టండి. ఈ రకమైనటువంటి పరిపాలన డైరెక్ట్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నారంటే ఎంత కక్ష కట్టినారో, ఎంత కోపంతున్నారో, ఎంత మరి ఆక్రోషంతో ఉన్నారో మరి అర్థమవుతా ఉన్నది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంతమంది శాసనసభ్యులు వెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో కూర్చుంటే కలెక్టర్ రాక నేను ఎక్కడో మరి ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పి చెప్పుకోవడం, మా కింద అధికారులు చెప్పడం, మాకు రెస్పాన్స్ కాకపోవడం, రిప్లై ఇవ్వకపోవడం, ఫోన్ మాట్లాడకపోవడం, ఇక్కడ ఉన్న అధికారులకి ఏమో ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి డైరెక్ట్ వాళ్ళకి సంకేతాలు ఇవ్వడం, ఎమ్మెల్యేలు వచ్చిరంటే కేసులు బుక్ చేయమని చెప్పడం, ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎప్పటికి కూడా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఓడోలు రేవులైతే చాలా మార్పు చేర్పులు అవుతాయి. కాబట్టి అధికారం ఉన్నవాడిని విర్రవీగితే తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రం గుణపడడం తప్పదు ఎవరికైనా, ఎంతటి వారికైనా అని మేము తీవ్రంగా వారిని హెచ్చరిస్తూ, మా మర్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క కళాశాలలో సుమారు 3 దశాబ్దాలుగా మరి మంచి యొక్క క్రెడిబిలిటీ సంపాదించుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఇది. ఎంతోమంది మంచి ఉన్నత పదవిలో మరి స్థిరపడినటువంటి విద్యార్థి స్థిరపడరు, జాతీయంగా అంతర్జాతీయంగా స్థిరపడినటువంటి విద్యార్థి ఇక్కడ తయారై బయటికి పోయినారు. అలాంటి భవనంలోకి ఈరోజు వచ్చేసి సముదాయంలోకి వచ్చి ఇన్ని వేల మంది విద్యార్థుల్లో అర్ధలెట్ సృష్టించి ఈ పిల్లల్లో మరి వారు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసి ఏం ప్రయత్నం చేస్తారో, ఏం సాధించదలుచుకున్నారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము వచ్చి బాధ్యతగా ఉన్నాం కాబట్టే ఈరోజు సరే మేము చూసినాం, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడడానికి వెళ్ళాం, సమాధానం లేదు, మాకు రిప్లై లేదు. ఇక్కడ అధికారులు అడిగితే మా డైరెక్ట్ సీఎం కార్యాలయం నుంచి సందేశాలు వస్తున్నాయి, మాట్లాడుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి సమాధానం చెప్పలేక మరి ఇక్కడ రెచ్చగొట్టి, ఇక్కడ అలజడి సృష్టించి, మరి ఇన్స్టిట్యూషన్ని కూడా డిఫేమ్ చేసి, వారిని డిఫేమ్ చేసి, కేసులు బనాయించి ఏం సాధిద్దాం అనుకుంటున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము సమన్వయంతో, ఓపికతోని మేము ఉన్నాం. కాబట్టి ఈరోజు సరే మీరు మీ పద్ధతి ప్రకారం లేకున్నా, మీ కోర్టు పోయినా, కోర్టులో మరి సోమవారం కేసున్నా ఆగకుండా మరి మేఘాల పైన మీరు చేస్తూ ఉన్నారు. తప్పకుండా దీని అందరూ ప్రజలు గమనిస్తున్నారు. దీనిపైన తప్పకుండా మీకు గుణపాఠం తప్పదు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదనే మాట మాత్రం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి.
తప్పకుండా భవిష్యత్తులో మీరు ఏం చేస్తున్నారో ఏ రకమైన చర్యలు చేపడుతున్నారో దానికి తప్పకుండా భవిష్యత్తులో కూడా మీకు సమాధానం లభిస్తుందని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిగతా ప్రాంతాలలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి కూలగొట్టడం లేదు అంటున్నారు. అంటే ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని మీరు ఒప్పుకుంటున్నారా? మీరు పద్ధతి ప్రకారం పోతలేరు అని చెప్తున్నాం. పద్ధతి ప్రకారం పోతలేరు, వైలేషన్ ఉన్నది ఏమి లేవా? రెగ్యులరేషన్ నువ్వే నిన్న స్కీమ్ తీసుకొస్తేవి, లేవో రెగ్యులేషన్ స్కీమ్ గతంలో నువ్వు ఫ్రీ చేస్తా అంటివి, ఈ రోజు మళ్ళీ వచ్చి పైసలు పెడతా అంటివి. నిన్ను ప్రశ్నిస్తున్నాం, నువ్వు అనే మాటకి ఎందుకు నిలబెడతలేవు అంటున్నాం. ప్రజాపాలన అంటివి, ప్రజలందరూ కలవచ్చు అంటివి. ఏడు వేయండి నీ కలెక్టర్ ఎక్కడ పోయిండు? ఇదే ప్రశ్న అడుగుతుంది. కలెక్టర్ ఎక్కడ పోయిండు అడుగుతున్నాం ఎమ్మెల్యేలుగా. ఇంతవరకు వచ్చింది, ఏమైంది, నోటీస్ ఏమి ఇచ్చి అడుగుతున్నాం మేము ఈరోజు. కలెక్టర్ తప్పించుకోబోదు కదా, ముఖ్యమంత్రి కార్యాలయం సమానం చెప్పొద్దు కదా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదు కదా. ఏం తప్పు ఉందో సరిదిద్దుకుంటా ఉంటే నువ్వు రెగ్యులేషన్ చేస్తలేవా? గవర్నమెంట్ నువ్వు స్కీమ్ కావాలని కొట్లాడతలేవా? కాబట్టి 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 మేము ప్రొసీజర్ని తప్పుపడతా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఏమురది ఏదో ఒకటి బిల్డింగ్ కట్టిరంటే ఇంతకుముందే ముఖ్యమంత్రి ఎంతమంది మాకు వాట్సాప్ లో పంపించారు, అవి కూడా పంపిస్తాం. అన్ని మేము అదే అడుగుతుంది. కలెక్టర్ గారు పోయినాం, కలెక్టర్ ఆన్సర్ ఇవ్వాలి కదా మాకు. మేము బాధ్యత గల శాసనసభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, సీనియర్ శాసనసభ్యులుగా అదే కలెక్టర్ అడుగుతాం పోయినాం. దానికి సమానం రావాలి కదా మాకు, అది రాలే అంటున్నాం. ఒక్కొక్క నిమిషం అండి. కబ్జా ఎవరు గురి చేయలేదు ఇక్కడ. ఇది సుమారు 55 ఎకరాల ల్యాండ్ 94-95లో పర్చేస్ చేసుకున్న భూమి ఇక్కడ. దీంట్లో నుంచే మా జాగా నుంచే 15 ఎకరాలు రింగ్ రోడ్లో కూడా వెళ్ళింది. మిగతా దాంట్లో మేము కాలేజీలు కట్టుకున్నాం. ఈ కాలేజీలు కట్టుకున్న కొంచెం జాగాల మాకేంది అంటే షికమ్ ల్యాండ్ అంటారు, ఏదైతే FTL ట్యాంక్ ఫుల్ అయినప్పుడు మా పట్టా భూములకు కూడా నీళ్ళు వచ్చేదాన్ని షికమ్ ల్యాండ్ అంటారు. అవి మేము మొత్తం కూడా పార్కింగ్కి దానికి వినియోగించుకుంటున్నాం. మా బిల్డింగ్లు కూడా FTL పరిధిలో రావు. అటువంటి బిల్డింగ్స్ పైన ఇవాళ ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 25-26 సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కలెక్టర్ కానీ ఒక మున్సిపల్ అధికారి కానీ ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇవి రెగ్యులరైజేషన్ అంటే అప్పుడు మున్సిపల్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకున్నాం. RDO గారు కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అని ఆయన సర్టిఫై చేసింది ఉంది. తర్వాత ఇవన్నీ కాదు, HMDలో జాయిన్ అయింది కాబట్టి ఈ ఏరియా మొత్తం దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు సూచించినప్పుడు 2015లోనే రెగ్యులరైజేషన్ కోసం సుమారు 90 లక్షల రూపాయలు కూడా ఈ యొక్క సంస్థ ద్వారా కట్టినాం. అది సుప్రీంకోర్టులో కూడా ఆగి ఉంది, ప్రిజుడైజ్ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇవన్నీ రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు అప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్ని అడగడం జరిగింది. వాళ్ళు సబ్మిట్ చేయాలా. ఇంకోటి సుప్రీంకోర్టులో అలానే ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ వస్తే మాది రెగ్యులరైజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇది కంప్లీట్గా మా పట్టా భూమి. ఇందులో ఎటువంటి గవర్నమెంట్ భూమిలో మేము చొచ్చుకెళ్ళింది లేదు. ఇది కంప్లీట్గా మాకు కొనుక్కున్న పట్టా ప్రకారంగా ఉన్న భూమి కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోవాలా. కాదంటే 1-2 మీరు అన్నట్టు ఒక చిన్న డీవియేషన్స్ ఉండొచ్చు, దాన్ని కూడా మేము రెగ్యులరైజేషన్ కోసం అప్పుడే ఫీజు కట్టి కూడా పెట్టినాం. కాబట్టి ఇది సుప్రీంకోర్టులో అలాగే ఉంది. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే వస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇవాళ నోటీస్ ఇచ్చిండ్రు ఒక వారం కింద. ఏమని? మీ బిల్డింగ్స్ ఇదే మీరు చెప్పినట్టు ఇట్లా చెరువులో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, కాబట్టి మీరు ఏమంటారు దీనికోసం అంటే దానికి ఆ నోటీస్ సమాధానం కూడా ఇచ్చినాం. కనీసం మాకు ఒక టైం ఇవ్వకుండా, ఏ రకమైన టైం ఇవ్వకుండా షోకాస్ నోటీస్ ఇచ్చి ఫలానా 15 రోజులలో మేము కూలగొడతాం, ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా కూడా 15 రోజుల టైం ఇవ్వాలా అనేది కూడా పక్కకు పెట్టి ఇమీడియట్లీ కూలగొట్టడానికి పూనుకున్నాం. ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఒక మాట కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి, కొంచెం టైం, మేము కోర్టు ద్వారా మీకు సమాధానం చెప్తామంటే అడిషనల్గా 4 JCBలను ఇంకెక్కువ పంపించి ఎక్కువ పోలీస్ ఫోర్స్ని పిలిపించి ఆ రూఫులు కొట్టే యంత్రాలను కూడా వాటిని ఏమంటారు డ్రిల్లింగ్ మిషన్స్ని కూడా
అడిషనల్గా ముందు పొద్దున ఒకటి ఉంటే ఇప్పుడు 4 డ్రిల్లింగ్ యంత్రాలు కూడా తెప్పించి మరీ కొట్టిస్తున్నారు. అది కూడా జడ్జి గారు ఇవాళ ఆదేశించారు కూడా, మీరు మండేకి ఇది నేను పోస్ట్ చేస్తున్నా, అప్పటి వరకు ఆగండి అని స్టాండింగ్ కౌన్సిల్ కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చినాక కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారంటే ఎంత కక్ష కట్టి ముందుకు పోతుండ్రో మీరు దయచేసి అర్థం చేసుకోవాలా. ఇవాళ 26 సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ కొత్తగా తీసుకొస్తుందంటే దీని వెనుక ఏం ఉద్దేశం ఉంటుందో దయచేసి మీరు ఒక మీడియా మిత్రులుగా మీరు అర్థం చేసుకోవాలా. మీరు పదే దాన్ని మీరు ఇక్కడ ఏదో డీవియేషన్ ఉంది, ఇల్లీగల్గా కట్టినాం, ల్యాండ్ మాదే, బిల్డింగ్లు కట్టినాం, దానికి ట్యాక్సులు ప్రతి సంవత్సరం ఒక 13 లక్షలు ఇక్కడ లోకల్ ట్యాక్సులు గత 10-15 ఏళ్ళ నుంచి ఆ యొక్క ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నాం. ఎప్పటి నుంచి అయితే ఈ బిల్డింగ్లు కట్టినామో అప్పటి నుంచి కొంచెం మొత్తం ఇవాళ 13-14 లక్షలు ట్యాక్స్ కూడా దీన్ని కట్టడం జరుగుతుంది. ఇవాళ గిట్టిన బిల్డింగ్లు కూడా ఒక్కటి కూడా ఇక్కడ లేవు. కాబట్టి ఇది గమనించుకోవాలా. అంటే అప్పుడు నేను అదే చెప్తున్నా కదా, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హెచ్ఎండిఏలో పరిధిలోకి వచ్చినప్పుడు రెగ్యులరైజేషన్ చేసుకోమని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం చెప్పినప్పుడు మేము రెగ్యులరైజేషన్ కూడా చేసుకున్నాం. సో అది సుప్రీంకోర్టులో ఆ ఫైల్ ఆగింది. మీరు కూడా ఎంక్వైరీ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి అన్ని కాలేజీలు మనది అందరికీ ఈ ప్రకారంగా విన్నవించుకుంటున్నా ఏంటంటే ఒకటే, ఇంత కక్షపూరితంగా ఇవాళ జడ్జి గారు ఆదేశించిన మీదట కూడా స్టాండింగ్ కౌన్సిల్ గారు కమిషనర్ గారు కూడా చెప్పినాక కూడా అడిషనల్ గా మెషిన్లు పంపించిండ్రంటే సీఎం ఆఫీస్ నుంచి జరుగుతుందా ఎక్కడ నుంచి జరుగుతుందో మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. సో ఇందాక మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గారు కూడా మాట్లాడడం విన్నారు. ఇవి అన్నిటికీ కూడా దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కూడా, అంటే ఈ భవనాలు నిర్మించినప్పటి నుంచి కూడా ఈ కళాశాలకు సంబంధించి, ఈ కాలేజీలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క ట్యాక్స్ అనేది కూడా మేము కడుతున్నాం గవర్నమెంట్కి. మేము అసలు అంటే ఎటువంటి తప్పుడు లెక్కలు కూడా ఎన్ని రోజులు చూపించలేదు. మా దగ్గర అన్ని రూపాల ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాకపోతే అది కోర్టులో కొంచెం దాని మీద కేసు అయితే నడుస్తుంది. దాని గురించి కూడా మేము అసలు ఏ విధమైనటువంటి కట్టడాలు కట్టాము, దేనికి సంబంధించి కట్టాము, అసలు ఇది మేము అంటే దీనికి సంబంధించి చెరువు, ఇక్కడ ఉన్నటువంటి దామర్ చెరువుకు సంబంధించి ఇదంతా చెరువు ఉన్నటువంటి స్థలాల్లో కూడా ఈ భవనాలు కట్టడం జరిగిందన్నది ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం ఆరోపణ. అయితే అది కాదు, మేము ప్రతిదానికి కూడా ట్యాక్సులు చెల్లించాము. మేము అన్నిటి ఈ ప్రతి ఒక్క బిల్డింగ్కి, ప్రతి ఒక్క భవనాలకు కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని కూడా ఈ బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి దీని గురించి మేము హైకోర్టు కూడా దీన్ని ఆపేయమని కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈ కొత్త ప్రభుత్వం అంటే కక్షపూర్విత చర్యలు చేపడుతున్నారని చెప్తున్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు, ప్రజలకి కూడా మంచిది కాదు. సో ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మంచిది కాదని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అదుపు తప్పి కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ పోతున్నారు. ఈ మిషన్లను తెప్పించి కూడా దాదాపు ఒక్క జేసీబీతో స్టార్ట్ అయినటువంటి ఈ కూల్చివేత దాదాపు డ్రిల్ మిషన్లు తీసుకొచ్చారు. అదేవిధంగా 4 జేసీబీలు మళ్ళీ అదుపు తప్పి మళ్ళీ అధిక మించి కూడా పిలిచి, మరి ఇది అసలు అక్రమ కట్టడాలైనా లేకపోతే అన్ని విధాల అయినటువంటి ఎవిడెన్స్ ఉండి బీఆర్ఎస్ నేతలు కూడా అంటే మల్లారెడ్డి అల్లుడు ఏ తప్పు కూడా చేయలేదా అని మనం భావించాలంటే కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్, దీనికి సంబంధించినటువంటి మరి కొత్త ప్రభుత్వం మీ చూపిస్తుందా లేదంటే బీఆర్ఎస్ నేతలే చూపిస్తారా? దీనికి సంబంధించినటువంటి మల్లారెడ్డి వల్ల అల్లుడు మల్లు రాజశేఖర్ రెడ్డి గారే చూపిస్తారా? మరి మనకి ఇంకా కొంత వివరాలు తెలియాల్సినటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మొత్తం కూల్చివేత ఇంకా ఆపడం లేదు. సో జేసీబీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అయితే పోతున్నారు. బిల్డింగ్ మొత్తం భవనం అయితే ఆల్రెడీ సగానికి సగం కూల్చివేయడం అయితే జరిగింది. ఇంకా మిగతా అంతా కూడా ఈరోజు పూర్తి మొత్తంలో ఈరోజంతా కూడా మొత్తానికి కూడా కూల్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తప్పి ఇంకా అసలు ఒక వారం పాటు కూడా ఛాన్స్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చి అప్పటికప్పుడు కూడా భవనాల్ని కూల్చివేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా సరికాదంటున్నారు బీఆర్ఎస్ నేతలు.
సో టీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అదే వివేకానంద అదేవిధంగా మల్లు రాజశేఖర రెడ్డి వీళ్ళంతా కూడా రావడం జరిగింది. మీరు చూస్తుంటే కూడా వెహికల్స్ అన్నీ కూడా జస్ట్ ఇప్పుడే రావడం జరిగింది. అందరూ కూడా మరి లోపలికి వెళ్ళి మరి ఏం మాట్లాడతారు ఏంటి ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా, మరి పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా ఏందని కూడా చూడాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. మనము ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూసే అంటే ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఎందుకంటే ప్రస్తుతం లోపలికి ఎవరిని కూడా అలౌ చేసేటువంటి అవకాశం కూడా లేదు. స్టూడెంట్స్ అందరినీ కూడా పంపిస్తున్నారు బయటికి. సో మనం ఒక్కసారి వెళ్ళి చూసి ఏం జరుగుతుందో, మరి బీఆర్ఎస్ కార్యకర్తలు లోపలికి పంపిస్తారా ఏందని కూడా చూద్దాం పదండి ఒకసారి.